ఒక మహిళ దారుణ హత్యకి గురైంది. కూకట్పల్లి నుంచి మనకి బ్రేకింగ్ వార్త అందుతోంది. ఎవరు చంపారో అదే బ్రేకింగ్. అసలు సేఫ్టీ సెక్యూరిటీ కోసం గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటారు, కానీ అలాంటి చోటే మర్డర్ జరిగితే పని వాళ్లే మర్డర్ చేస్తే కూకట్పల్లిలో జరిగిన దారుణమైన షాకింగ్ విషయానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త ఇది. కూకట్పల్లిలో మహిళ దారుణ హత్యపై దర్యాప్తు మొదలైంది. దారుణానికి పాల్పడింది ఇంట్లోని పనివారే అని తేల్చారు పోలీసులు. రేణు అగర్వాల్ ఇంట్లో 11 రోజుల క్రితమే పనిలో జాయిన్ అయ్యాడు హర్ష్. ఇంట్లో ఉన్న డబ్బు నగలపై కన్నేశాడతను. ప్లాన్ ప్రకారం ఆమెని చంపేసి డబ్బు నగలతో పరారయ్యాడు. ముందు ప్రెషర్ కుక్కర్ తో రేణుక తల మీద కొట్టి ఆ తర్వాత కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. రక్తం మరకలున్న దుస్తులు రేణు ఇంట్లోనే వదిలేసి పారిపోయాడు హర్ష్. హత్యానంతరం రేణు అగర్వాల్ స్కూటీ పైన పరారైపోయాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. హర్ష్ వెంట వెళ్లిన రోషన్ గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. గత 8 ఏళ్లుగా పక్కింట్లో పనిచేస్తున్నాడు రోషన్. హర్ష్, రోషన్ ఇద్దరు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు పోలీసులు. ఇద్దరు కూడా జార్ఖండ్ కి పారిపోయి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 4 బృందాలతో పోలీసులు సర్చ్ మొదలుపెట్టారు. పోలీసు ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి అలానే ఆ బాధిత చనిపోయిన మహిళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, పూర్తి వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. నిన్న అత్యంత కిరాతకంగా ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తులతో దారుణ హత్యకు గురైనటువంటి రేణు అగర్వాల్, రాకేష్ అగర్వాల్ ఇంటి ముందు మనం ఉన్నాము. సో ప్రజెంట్ ఇదే ఇంట్లో పనిచేస్తున్నటువంటి 2 జార్ఖండ్ వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. సో ఈ ఘటనకు సంబంధించి ఆల్రెడీ నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 5 బృందాలను ఏర్పాటు చేశారు. సో ప్రజెంట్ వీరి కోసం పోలీసుల గాలింపు అయితే కొనసాగుతుంది. ఇదే ఇంట్లో మొత్తం నిన్న రేణు అగర్వాల్ని చేతులు కాళ్ళు కట్టేసి అత్యంత దారుణంగా కూరగాయలు కోసేటువంటి కత్తితో ఆమె గొంతును కోశారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి డబ్బు బంగారం ఎక్కడుందో చెప్పాల్సిందిగా ఆమెను చిత్రహింసలకు గురి చేసి అవి ఎక్కడున్నాయో తెలుసుకొని వాటన్నిటిని కూడా ఒక బ్యాగ్లో ప్యాక్ చేసుకొని కిందికి వెళ్ళి ఇక్కడ నుండి దర్జాగా బయటికి వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే ఎప్పుడైతే రేణు అగర్వాల్ను హత్య చేశారో వారు ఉన్నటువంటి క్లాత్ మీద ఉన్నటువంటి బ్లడ్ స్టెయిన్స్ అన్నిటినీ కూడా తొలగించుకునేందుకు ఇదే ఇంట్లో వీళ్ళు స్నానం చేసి ఆ బట్టలన్నింటినీ కూడా ఇక్కడనే పడేసి వాళ్ళు ఎలాంటి అనుమానం చూసేటువంటి వ్యక్తులకు, ఎందుకంటే వీళ్ళు ఉండేది 13th ఫ్లోర్ కాబట్టి ఎలాంటి అనుమానం రాకుండా కిందికి లిఫ్ట్లో వెళ్ళిపోయి అక్కడి నుండి దర్జాగా రేణు అగర్వాల్కి సంబంధించినటువంటి స్కూటీ కీస్ని తీసుకొని కిందికి వెళ్ళి ఆ బ్యాగ్ను వెనకాల హర్ష అనేటువంటి వ్యక్తి క్యారీ చేయగా ముందర రోషన్ ఆ స్కూటర్ని నడుపుకుంటూ వెళ్ళిపోయారు. సో ఆ ఇద్దరిని కూడా పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. సో ఇదే రేణు అగర్వాల్ మనం ఇక్కడ చూస్తున్నాము. సో ప్రజెంట్ తినే హత్యకి గురైంది, అత్యంత దారుణ హత్యకి. ఇంట్లో ఎవరూ లేనటువంటి సమయంలో, అంటే తన భర్త రాకేష్ అగర్వాల్తో పాటు కొడుకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో మొత్తం తను ఒకటే ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ప్రజెంట్ ఈ ఘటన పైన పోలీసులు ఆల్రెడీ కేసు నమోదు చేసి ఇద్దరి కోసం కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జర్నలిస్ట్ వెంకట్తో స్వాన్ లేక్ నుండి ప్రణీత, టీవీ 9. కూకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో రేణు అగర్వాల్ హత్య కలకలం రేపుతోంది. డబ్బు నగల కోసం ఇంట్లో పనిచేస్తున్న వాడే ఆమెని హతమార్చడం అపార్ట్మెంట్ వాసుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. రేణు అగర్వాల్ తన ఇంట్లోనే రక్తపు మడుగులో కనిపించింది. దీంతో రేణు హత్యతో అపార్ట్మెంట్ వాసులు, స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనకు నింపింది.